సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఏంటంటే టాపిక్ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఉంది కదా, మనకి 4.7 అనేది గవర్నమెంట్ విడుదల చేసింది. సో అందులో ఏం చేయాలి అంటే ఓపెన్ చేసుకున్నారు కదా. సో ఇందులో మనం సేవల అభ్యర్థన అనే ఆప్షన్ ఉంది కదా. సో మనము ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాక చూడండి, రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ అని ఉంది. సో మీరు ప్రతి ఒక్కరికి 4.7లో ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు అప్డేట్ చేశారు. మీరు ఇందులో క్లిక్ చేసుకోండి. సో మీ కుటుంబాల యొక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఎవరి ఏజ్ అయితే అప్డేట్ చేయలేదో సో వారి యొక్క ఏజ్ అనేది మనం ఇందులో అప్డేట్ చేయాలంటే సో మీ అప్డేట్ ఏజ్ అనే ఉంది కదా, సో రెడ్ కలర్లో. సో మనము దాన్ని క్లిక్ చేసుకోండి. వారి యొక్క అథెంటికేషన్ అనేది మనము ఇందులో వేయాల్సి ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత క్యాప్చర్ ఉంది కదా, సో క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత మనం మీ యొక్క డివైస్ అనేది తీసుకుని వారు ఫింగర్ ప్రింట్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ ఏజ్ తీసుకుని ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ అనేది మనకి ఈ యాప్లో అనేది అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ మీరు. సో మనం ముందుగా కుటుంబ వివరాలు అనే ఆప్షన్ ఉంది కదా, సో మనం ఇందులో క్లిక్ చేసుకోవాలి. ఎవరిదో ఒక నేమ్ మనం ఇచ్చేసుకుందాం. సో నేను ఇతన్ని ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి 4.6లో మనకి కుటుంబం నుండి తొలగించండి అనే ఆప్షన్ ఇచ్చి ఉండాడు ఫ్రెండ్స్. మనకి ఇంతకుముందు కుటుంబం నుండి తొలగించండి అనే ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు మనకు వచ్చేసి కుటుంబానికి సభ్యుల్ని జోడించండి. సో ఎవరైతే సింగిల్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళ ఫ్యామిలీ డబుల్ పర్సన్స్, కాకపోతే మీ లిస్ట్లో అనేది సింగిల్ పర్సన్స్ ఉన్నారు. సో సింగిల్ పర్సన్స్ ఉండడం వల్ల మనము ఇంతకుముందు వైఎస్ఆర్ బీమా అనేది అప్లై చేయలేకపోయాం. సో మనకి ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది, కుటుంబ సభ్యుని జోడించండి. ఎవరైతే సభ్యుడు లేరో అందులో మనం అనేది అతన్ని జోడించాలి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా జోడించాలో, ఎలా సిటిజన్ అప్డేట్ ఏజ్ ఎలా చేయాలో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ అనేది 4.7 యాప్ అనేది విడుదల చేసింది. సో మనము వాలంటీర్ అందరూ దీన్ని వినియోగించుకోవాలి. సో చాలామందికి తెలియదు ఈ యాప్ విడుదల చేశారని. చూస్తారు, వాట్సాప్లో చూస్తారు, మెసేజ్ చూస్తారు. సో ఎందుకు 4.7 విడుదల చేశారో చాలామందికి తెలియదు. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన వీడియోని బట్టి మీరు ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకున్నట్లుగైతే మీకు డిఫరెంట్గా ఆ ఆప్షన్ అనేది అందులో చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియోలో మీకు లైక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నచ్చిందో లేదో అనేది నాకు తెలుస్తుంది.